హాయ్ గైస్, మొత్తానికి ఓజీ అని చెప్పి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మన ఓజస్ గంభీర సాంగ్ మన తమన్ గారు కొట్టి మన ముందుకు వదిలిపెట్టారు. పొద్దున్నుంచి ఐ థింక్ అందరి స్పీకర్స్ లో, అందరి హెడ్ ఫోన్స్ లో, ఇయర్ ఫోన్స్ లో, టీవీస్ లో, కార్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఈ పాటే ప్లే అవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ పాటలో ఆ థంపింగ్ లిరిక్స్ అలా ఉన్నాయి. అండ్ మన తమన్ ఆ పాటని స్టార్ట్ చేసి కైండ్ ఆఫ్ ఆ కత్తి విసిరే సౌండ్ లోంచి ఆ పాటని బయటకు తీసుకొచ్చి ఓజస్ గంభీర అని చెప్పి ఆ లిరిక్ ని బయటకు తీసుకొచ్చిన విధానం సూపర్బ్ గా ఉంది. అండ్ మధ్యలో సాంగ్ కి ఆ లిరిక్స్ ఉన్న ప్రతిసారి చాలా స్ట్రాంగ్ లిరిక్స్ రాపించుకున్నారు అని అనిపించింది. మెయిన్ గా సాంగ్ లో మధ్యలో ఆ ర్యాప్లు అవి ఇవి వచ్చినప్పుడు పాట కొంచెం టకటక వెళ్ళిపోతున్నా, మెయిన్ గా నన్ను పాట విషయాన్ని పక్కన పెట్టేస్తే సూపర్బ్ గా అట్రాక్ట్ చేసుకుంది ఆ సాంగ్ ని, ఆ లిరిక్స్ ని మనకి చూపించిన ఆ లిరికల్ వీడియో అండ్ అక్కడ పడిన మన పిఎస్పీకే షార్ట్స్. కొన్ని షార్ట్స్ అయితే ఇంకా చిన్న స్క్రీన్ లో మనం ఫోన్స్ లోను, టీవీస్ లోను ఒక పాట నడుస్తుండగా జస్ట్ వచ్చే గ్లిమ్స్ లోనే ఆ రేంజ్ లో కనిపిస్తుంటే, రేపు పొద్దున ఇంకా థియేటర్ లో అలాంటి షార్ట్లు, అలాంటి ఫ్రేమ్స్ పడితే ఇంకా ఎలా ఉండబోతుంది అనేది మనకి ఆ ఊహకే వదిలేశాడు అనేటట్టు ఉందన్నమాట. సుజిత్ చూపించిన ఆ షార్ట్స్ మెయిన్ గా బస్ లో గన్ పేల్చి గన్ ఇలా తిప్పే షాట్ కానీ, లాస్ట్ లో మన షార్ట్ గన్ ఏదైతే ఉంటుందో ఆ షార్ట్ గన్ ని ఇలా అనుకుంటూ ఆ ముంబై బీచ్ మీద అనుకుంటా, అంటే ముంబై ఆ పాత్వే మీద నడుచుకుంటూ వెళ్లే కైండ్ ఆఫ్ ఆ షాట్ కానీ, అండ్ పోలీస్ స్టేషన్ లోనే అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే విలన్స్ వచ్చే ఆ షాట్ కానీ, ఇలాంటి షాట్లు చాలా పడినాయి ఈ సాంగ్ లో. ఒక పక్క మనం సాంగ్స్ వినాలా, ఆ సాంగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే ఇక్కడ వచ్చే ఈ షార్ట్స్ కి చూసి అబ్బో ఏమైనా షార్ట్స్ పెడుతున్నాడా అని చెప్పి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా అనేటట్టు ఆ షార్ట్స్ ని పెట్టుకున్నాడు. అండ్ ఆ యానిమేటెడ్ షార్ట్స్ కూడా చాలా సూపర్బ్ గా ప్లాన్ చేశాడు. మరి అవి ఓన్లీ ఈ సాంగ్ కోసం యానిమేట్ చేసుకున్నారా, లేకపోతే థియేటర్ లో సినిమాలో వచ్చే సీన్స్ ని ఇలా యానిమేట్ చేసి మనకి చూపిస్తున్నారా అనేది చూడాలి. ఒకవేళ కనుక ఆ యానిమేషన్ ఇంకొకసారి చూడండి, మీరు చూడకపోతే కాన్సన్ట్రేట్ చేసి ఆ యానిమేషన్ లో వచ్చే కైండ్ ఆఫ్ సీన్స్ కనుక థియేటర్ లో కనుక మన పిఎస్పీకే గారి చేతిలో పడితే, ఆయన్ని కనుక అలాంటి యాక్షన్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లో, అలాంటి సీన్స్ లో కనుక మనం థియేటర్ లో చూస్తే మాత్రం ఇంకా ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అండ్ పిఎస్పీకే ఫ్యాన్స్ ఈ సినిమాని ఏ రేంజ్ కి పట్టుకెళ్తారు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు అనేటట్టు, మనం ఎప్పటి నుంచి అయితే ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్స్ అన్ని పుష్కలంగా ఇవ్వబోతున్నాను అని అలాంటి ఫ్రేమ్స్ పెట్టుకొని మనకి సుజిత్ ఈ సాంగ్ రూపంలో ఒక మంచి ఫైర్ స్టార్మ్ డెఫినెట్ గా రాబోతుంది. 25th సెప్టెంబర్ వేచి చూడండి అనేటట్టు వదిలాడు. అండ్ మంచి సాంగ్ మనం హ్యాపీగా వినొచ్చు. ఈ మధ్య కాలంలో కొంచెం మనం మన స్పీకర్స్ లో పెట్టుకొని హ్యాపీగా మనం వైబ్ అవుతూ వినే కైండ్ ఆఫ్ ఒక మంచి సాంగే తమన్ మనకి ఇచ్చాడు. నాకు మెయిన్ గా ఇప్పటికీ ఆ ఓజస్ గంభీర అనే ఆ వాయిస్ ని రివీల్ చేసిన ఆ సౌండింగ్ చాలా బాగుంది. అండ్ మధ్యలో ఆ సాంగ్ కూడా, ఆ ట్యూన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మొత్తానికి ఒక మంచి పవర్ఫుల్ సాంగ్ విత్ మంచి పవర్ఫుల్ లిరిక్స్ ని మన ముందుకి తీసుకొచ్చాడు. అండ్ విత్ స్టన్నింగ్ విజువల్స్ ఫ్రమ్ సుజిత్ అనేటట్టు ఈ పాట మొత్తాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇంకా ఫస్ట్ ఫైర్ స్టార్మ్ ఈ రేంజ్ లో ఉంటే ఇంకా వీళ్ళు రిలీజ్ చేసే మెటీరియల్ ఇంకే రేంజ్ లో ఉండబోతుందో, రేపు వచ్చే ఆ ట్రైలర్ ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనేటట్టు మనం వేచి చూడొచ్చు ఇప్పుడు గైస్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది సాంగ్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్.